అమరావతి ఇదిగో సోనసో ఊరి నుంచి సోనసో వరకు అని జ్యూరిస్డిక్షన్ మాకు ఇంటిమేషన్ ఇచ్చింది, దాని క్యాబినెట్ అప్రూవల్ చేసాం, దాన్ని ఓకే చేస్తున్నాం అని చెప్పి పార్లమెంట్ లో తీర్మానం చేస్తారు. సింపుల్. ఆ విభజన చట్టంలో ఇది యాడ్ చేస్తారు. ఓకే, అక్కడ చేస్తారు. అది దాని సార్ ఇక్కడ ఉభయ సభల ప్రాసెస్ ఏమన్నా ఉంటదా, ఇక్కడ అడ్డుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా వైసీపీ మండలిలో? ఎవడు అడ్డుకోడండి. ఒకటి తెలివైనోడైతే జగన్ అటెండ్ అయ్యి తన అభిప్రాయం చెప్పాలి. లేదు అంటే తెలివి తక్కువడో లేకపోతే గనక చారిత్రక తప్పిదం చేసినోడు అవుతాడు. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఒక చారిత్రక తప్పిదం గతంలో జరిగింది. విభజన తమిళనాడు నుంచి విడిపోయిన రోజున కర్నూలు రాజధాని ఎందుకు పెట్టారు, అప్పుడు విజయవాడ రాజధాని అని ఒక అనుకున్నారు ముందు. కానీ విజయవాడలో కమ్యూనిస్టులు ఎక్కువ, ప్లస్ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ, వీళ్ళేమో రెడ్లు, కాంగ్రెస్ డామినేటెడ్. అక్కడ కమ్మ రాజ్యంలో మనం ఎక్కడ బతుకుతాం, ప్లస్ కమ్యూనిస్టులు డామినేషన్ ఉంటుంది, మనల్ని సర్వైవ్ కానివ్వరు అని చెప్పేసి కర్నూలు పట్టుకుపోయారు. లేదా ఆ రోజునే విజయవాడ రాజధానిగా నడిచుండేది. అలాగ చారిత్రక తప్పిదం జరిగింది ఆ రోజున. ఆ రోజున ఆ డిసెంట్ అనేటటువంటిది విజయవాడ అన్నది డిసెంట్ నమోదై ఉన్నది. అలాంటి సిచ్యుయేషన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే అప్పుడే పెద్ద మనుషుల ఒప్పందం, రాయలసీమకి ఆంధ్రాకి ఇట్లట్లాగా వాటర్ లెక్కలు తెలంగాణకి కలిపేటప్పుడు తర్వాత ఒప్పందాలు, పెద్ద మనుషుల ఒప్పందాలు. అప్పుడు రాయలసీమ అన్యాయం జరిగిందండి. ఏది విజయవాడ కాకుండా హైదరాబాద్ యాడ్ చేస్తున్నాం. అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం, పెద్ద మనుషులు అంటే ప్రభుత్వ ఒప్పందం కాదు, అది